ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు పెద్దవాళ్ళు ఏం చెప్తారు? మరి చెడగొట్టదురా, ఎవరికి అన్యాయం చేయదురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పరా? వెంకటరామరెడ్డి గారు మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక మన నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో నిలిపోయిన కార్యకర్తల ముసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలుస్తాడా? ఏమో మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉండదా?